హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం హుషారు పిట్టలు అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే మాసినపల్లి రవి అలియాస్ అంశ చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. పుట్ట చిట్టి అలియాస్ వాసవి గణేశన్ చదువుల్లో చాలా వీక్. 9వ తరగతి చదువుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఆమెను చాలా బాగా గారాబం చేస్తూ ఉంటాడు. ఏ పని చెప్పకుండా బాగా చదవాలని చెప్తూ ఉంటాడు. ఆమెని డాక్టర్నో కలెక్టర్నో చేయాలి అనుకుంటాడు. అంతలోనే చిట్టి పెద్ద మనిషి అవుతుంది. పెద్ద మనిషి అయ్యాక అబ్బాయిలను చూస్తే అట్రాక్షన్ కలుగుతుందని నమ్ముతుంది చిట్టి. అయితే పేపర్లో మాసినపల్లి రవి ఫస్ట్ ర్యాంక్ రావడం చూసి అతన్ని ఇష్టపడుతుంది. ఇంకోవైపు బయటి ప్రపంచం అంటే ఏంటో తెలియని మాసినపల్లి రవిని ఊర్లో ఉండే సీనియర్లు బ్లూ ఫిల్మ్లు చూపించి చెడగొడతారు. ఆ సమయంలోనే చిట్టి తనను చూసి నవ్వుతుంది. సైకిల్ కూడా చేస్తుంది. రవి కూడా ఆమెకి అట్రాక్ట్ అవుతాడు. తర్వాత ఇద్దరు తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. రవి సిగ్గుపడుతుంటే చిట్టి మాత్రం రెచ్చిపోతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పారంటూ అలాంటి పనుల గురించి మాట్లాడుతుంది. అతన్ని రచ్చగొడుతుంది. మొత్తంగా ఫిజికల్ గా కూడా కలుస్తారు. ఇద్దరు పేరెంట్స్ ని మాయ చేసి రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చిట్టి తాత కనిపెడతాడు. అలాగే రవి సీనియర్లకు కూడా ఈ విషయం తెలుస్తుంది. వాళ్ళు అతనికి వార్నింగ్ కూడా ఇస్తారు. అయినా రవి మాత్రం ఏమాత్రం తగ్గడు. దీంతో రెడ్ హ్యాండెడ్ గా పేరెంట్స్ కి పట్టిస్తాడు చిట్టి తాత. ఆ తర్వాత ఏమైంది, వీరి భాగవతాన్ని చూసిన పేరెంట్స్ రియాక్షన్ ఏమిటి, ప్రేమ కోసం రవి చిట్టి ఎంత పనికి తెగించారు, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, ఫైనల్ గా ఏం చేశారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా దాదాపు రవి చిట్టి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, టీనేజ్ రొమాన్స్, ఫోన్లలో చాటింగ్, బోల్డ్ సన్నివేశాలతో పూర్తిగా అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో సాగిపోతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వాళ్ళ తప్పులు బయటపడటం, వాళ్ళ కుటుంబాల్లో మొదలయ్యే గొడవలు, భావోద్వేగ సన్నివేశాలు సినిమాని చాలా బలంగా నిలబెట్టాయని చెప్పుకోవాలి. క్లైమాక్స్ మాత్రం చాలా రొటీన్ గా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి గతంలో వచ్చిన 10th క్లాస్ ఈ రోజుల్లో బస్ స్టాప్ తరహాలోనే ఉంటుంది. ఫస్ట్ లో ఎంటర్టైన్మెంట్, బోల్డ్ కంటెంట్ అంతా నడిపి లాస్ట్ లో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. ఓవరాల్ గా ఈ సినిమాలో టీనేజ్ లో అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండే అట్రాక్షన్ కారణంగా తప్పులు చేయడం, ఆ తర్వాత కెరియర్ ని పోగొట్టుకోవడం, జీవితాలే పోగొట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయని చెప్పడం అనే పాయింట్ బాగుంది ఈ సినిమాలో. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.